రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఒక కొత్త ఏఐ ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ ఎవరైతే కస్టమర్స్ వస్తారో, అదే కస్టమర్స్ ఇన్ ద సెన్స్ పేషెంట్స్ వస్తారో వాళ్ళ పేషెంట్స్కి టెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్రే ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు బాగుంది అంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రియారిటీ లెవెల్స్ ఇస్తారు. అంటే బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే ఎక్స్రేలో బేసిక్ స్కాన్స్ అనేవి చేస్తుండాలి. ఈ స్కాన్స్ ప్రతి బేసిక్ స్కాన్ కూడా డాక్టరే చేయాలి, ఎందుకంటే నర్సెస్ చేయడానికి కుదరదు. సో ఈ డాక్టర్ ప్రతిసారి దాని దగ్గర కూర్చుని చెకప్ చేసి ఇదంతా కామన్ డైలీ రొటీన్ పని కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. అదే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని తీసుకుని ఒక కామన్ రిపోర్ట్ ముందే మనకి ఇచ్చింది అనుకోండి, ఆ కామన్ రిపోర్ట్ ద్వారా ఏదైతే పాయింట్స్ అది హైలైట్ చేసిందో అది కరెక్టా కాదా అని డాక్టర్ చెక్ చేసుకుంటే చాలా టైం మిగులుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ గుడ్ అప్లికేషన్. కానీ ఇలా అప్లై చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ది కస్టమర్ ఆర్ ఎల్స్ వన్ ఆఫ్ ది పేషెంట్ వచ్చినప్పుడు తనకి సేమ్ తన ఎక్స్రేని కూడా ఇలాగే ఇచ్చారు టెస్టింగ్ కోసం అని చెప్పి. కానీ ఒక షాకింగ్ ఇంట్రెస్టింగ్ అనేది బయటపడింది. తనకి యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంది. ఓకే. యాక్చువల్లీ 99% ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్లో హ్యూమన్ ఐతో కానీ మన దగ్గర ఉన్న మిషనరీతో కానీ డిటెక్ట్ చేయలేం. ఒకవేళ అది అలాంటి చాలా స్మాల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసినా మనకి ఇప్పుడు మెషిన్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. ఎప్పుడు కూడా మెడికల్ మెషిన్స్ అనేవి ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోలేము. సో ఏదో చిన్న ఎర్రర్ ఉంది కదా అన్నట్టు కూడా మనం అనుకుంటాం. కానీ ఈ క్యాన్సర్ సెల్ అయితే ఎలాగైతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతూ దాని యొక్క ప్రెజెన్స్ అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉందో ఆ యొక్క ప్యాటర్న్ అది డిటెక్ట్ చేసుకుని సో ఎర్లీ స్టేజ్లోనే అది కనబడక ముందే చిన్న మార్పుని బట్టి కలర్ గ్రేడ్ బట్టి అది డిటెక్ట్ చేసింది. ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్టులు చేస్తే వాళ్ళ టెస్ట్లో అది కరెక్ట్ అని బయటపడింది. ఓకే.